ప్రసవానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే సిబ్బంది పుస్తెల తాడు అపహరించిన ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చోటు చేసుకుంది. ఈ నెల 13న ఆందోళన మండలం పోసానిపేట గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి ప్రసవం కోసం జోగిపేట ఏరియా ఆసుపత్రిలో చేరింది. సర్జరీ తప్పనిసరి కావడంతో శనివారం ఆ మహిళను ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు. ఆపరేషన్ సమయంలో సిబ్బంది థియేటర్ పక్క గదిలోకి తీసుకెళ్లి మెడలో పుస్తెల తాడు, బంగారు ఆభరణాలు తీసేసి సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత బయటకు వచ్చాక బంగారు పుస్తెను భర్తను అడగ్గా తనకు ఇవ్వలేదని చెప్పాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సిబ్బందిని అడిగితే తమకు తెలియదని చెప్పారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సౌజన్యకు ఫిర్యాదు చేయడంతో ఆమె సిబ్బందిని పిలిచి మందలించారు. అయినా ఫలితం లేకపోవడంతో బాధితురాలి భర్త అశోక్ జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జోగిపేట ఎస్ఐ పాండు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా భార్య శనివారం ఉదయం జోగిపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాను. అక్కడ నార్మల్ డెలివరీ కోసము ట్రై చేశారు, కానీ కాలేదు. 11:30కి అట్లా ఆపరేషన్ చేయాలని మేడం గారు చెప్తే సరే ఓకే మేడం చేయండి అని చెప్పాను. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మా భార్యను అక్కడ ఉన్న వర్కర్ ఒక డ్రెస్సింగ్ రూమ్ ఉత్తరం పైపు వేయాలని తీసుకెళ్ళి అక్కడ తీసేసి ఆమె పైన ఒట్టి పైన డ్రెస్సును తీసి మన మంగళసూత్రాన్ని తీసి పెట్టి పైన పెట్టి మనం బయట ఉన్నాం కానీ మాకు తెలియకుండా మమ్మల్ని లోపల వస్తామంటే రానివ్వలేదు. మీకు రాకుండా అని చెప్పింది. 4 మసాలా బంగారం పోయింది. ఆమెను అడిగితే నేను తీయలేను మీకే ఇచ్చినా అని మళ్ళీ మాకు ఎదురు జవాబు చెప్తుంది. అయినా సరే నేను ఇక్కడ ఉన్న సార్ పెద్ద మేడం కూడా మాట్లాడితే వాళ్ళు వెళ్ళి కాంప్లైంట్